హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఏ నెట్వర్క్లో అయితే ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మనం తెలుసుకోబోతున్నామండి. అసలు ఈ ప్రాజెక్ట్లో 2 కాయిన్స్ అనేది మార్కెట్లోకి వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో వీళ్ళకున్న విజన్ ఏమిటి, దాంతోపాటు వీళ్ళు ఒక ఎకానమీ అనేది ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని గురించి అయితే చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించి అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్‌లో మనకి అసలు లైఫ్‌లో ఎప్పుడైనా సరే కేవైసీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అని చాలామంది డౌట్‌గా ఉందండి. సో, దానికి సంబంధించి కూడా మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను, గమనించాలి ఇంకా అతీతంగా. మన ఛానల్ గాని కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి నచ్చినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన నోవా ఎక్స్ ఏ అనే ప్రాజెక్ట్ అయితే మనం 1 మంత్ బ్యాక్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. దాంట్లో అయితే మనకి 10,000 టోకెన్స్ కూడా రావడం జరిగింది. సో, ఆ టోకెన్ అయితే మనకి లిస్ట్ అయితే కావడం జరిగిందండి. 21 తారీఖు అయితే డీఏఎక్స్‌లో అయితే లిస్ట్ అయితే కావడం జరిగింది. సో, ఇప్పుడు ఆ టోకెన్స్ అనేది మనం విత్‌డ్రా చేసుకోవాలంటేనండి మనకైతే వీళ్ళొక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రేడ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, దానికి సంబంధించి అయితే క్లారిటీగా కనుక్కొని ఒక వీడియో చేస్తానండి. సో, దయచేసి అందరూ కూడా గమనించాలి. ఆ వీడియో చేసిన తర్వాత అసలు మనం ముందుగా చేయవలసిన టాస్క్ ఏమిటి? ఏ టాస్క్ చేస్తే మనకి టోకెన్స్ అనేది అన్‌లాక్ అవుతాయి అనే క్లారిటీగా వివరించడానికైతే ప్రయత్నం చేస్తున్నానండి. సో, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ఆ వీడియో అనేది కొద్ది రోజుల్లో వస్తుందనమాట. అప్పుడైతే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో, అది మన యొక్క నోవా ఎక్స్ ఏఐకి సంబంధించిన అప్డేటు. సో, చాలామందికి కూడా ఒక ఆన్సర్ దొరికిందనుకున్నాను ఇప్పుడైతే. ఇంకా మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడైతేనండి మనమైతే ఏ నెట్వర్క్‌లో అయితే ఒక అత్యుత్తమ ప్రాజెక్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇదైతే. సో, వీళ్ళేం చెబుతున్నారంటే తదుపరి ప్రధాన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒకే నాణెంపై చుట్టూ నిర్మించబడకపోతే. సో, వీళ్ళేం చెబుతున్నారంటే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ గానీ, ఇంకా చెప్పాలంటే ఒక క్రిప్టో టోకెన్ గానీ, క్రిప్టో కాయిన్ గానీ ఖచ్చితంగా ఇలాంటి పద్ధతిని గానీ అనుసరిస్తే దాంట్లో జరిగే మార్పులేమిటని చెబుతున్నారండి. అదే మన యొక్క 2 టోకెన్స్ పద్ధతండి. 2 కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ 2 అనుసంధానించబడిన ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. ఏఐ నెట్వర్క్‌కి స్వాగతం. సో, మన మైనింగ్ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా స్పెషలైజ్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ అని ఇందుకే చెబుతున్నారండి. ఆల్రెడీ మనకైతే ఏనెట్ లేయర్ 1 కాయిన్ అయితే ప్రతిరోజు కూడా మనమైతే ఫ్రీ మైనింగ్ అయితే చేసుకున్నాం, నో ప్రాబ్లమ్. కాకపోతే వీళ్ళు డబ్ల్యూఏనెట్ వ్రాప్డ్ ఏనెట్ అనే టోకెన్ కూడా వెబ్3 ఎకానమీ కోసం అయితే వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అవ్వడానికంటే ముందుగానే ఈ విధంగానండి వ్రాప్డ్ ఏనెట్ అనే ఒక కాన్సెప్ట్ అయితే మార్కెట్‌లో తీసుకురావచ్చు అనమాట. సో, వీళ్ళైతే ఆ కాన్సెప్ట్ అయితే ఎంచుకున్నారు. కానీ ప్రతి మైనింగ్ ప్రాజెక్టు ఈ కాన్సెప్ట్ అయితే ఎంచుకోరండి. అది ఎంచుకోవడం, ఎంచుకోకపోవడం అనేది వీళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. కాకపోతే ఏ నెట్వర్క్ అనేది లో సప్లై ప్రాజెక్ట్ కాబట్టి 2,10,00,000 సేమ్ మన బిట్‌కాయిన్ లాగండి. సో, వాళ్ళు అదే విధంగా మెయింటైన్ చేస్తున్నారు ప్లాన్ వైస్‌గా గానీ, ఇంప్లిమెంటేషన్ గానీ. సో, అందుకోసం వీళ్ళు ఈ వ్రాప్డ్ కాన్సెప్ట్ అయితే మార్కెట్‌లోకి తీసుకురావడం జరిగింది. ఏ నెట్వర్క్ ఒక ప్రత్యేకమైన డ్యూయల్ టోకెన్ ఈకోసిస్టమ్ వ్యవస్థను రూపొందించబడింది. డ్యూయల్ టోకెన్ అంటే ఇదేనండి. సేమ్ మన యొక్క ఇంటర్‌లింక్‌లో కూడా ఐటీఎల్‌జీ టోకెను, ఐటీఎల్ టోకెన్ అని ఒకే ప్రాజెక్ట్‌లో 2 టోకెన్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ మన ఏనెట్‌లో కూడా ఏనెట్ ఒకటి, డబ్ల్యూఏనెట్ ఒకటి అంటూ మనకైతే 2 టోకెన్స్ అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఒకే ప్రాజెక్ట్ ఇదంతా కూడా జరుగుతుందనమాట. సో, ఏనెట్ అనేది మనకు తెలిసిన విషయమేనండి. మనందరం కూడా ప్రతిరోజు మైనింగ్ చేసేదాన్ని ఏనెట్ టోకెన్ అంటారు. సో, డబ్ల్యూఏనెట్ అంటే ఆల్రెడీ మనకైతే క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో ముఖ్యంగా చెప్పాలంటే డీఎక్స్‌లో డీసెంట్రలైజ్ ఎక్స్‌చేంజెస్‌లో అయితే లిస్ట్ కూడా అయిపోయింది. మనకైతే ట్రేడ్ కూడా జరుగుతుందండి. $25 అనో, $30 అనో, $40 మనకైతే ప్రైస్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని డబ్ల్యూఏనెట్ అని పిలుస్తారండి. సో, ఇదంతా కూడా బైనాన్స్ ఇకోసిస్టమ్ వ్యవస్థ ద్వారా ఏ నెట్వర్క్‌ను విస్తృత క్రిప్టో మార్కెట్ కనెక్ట్ చేసి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక ఆస్తిగా పనికొస్తుంది. సో, ఈ యొక్క టోకెన్ అనేది మన డబ్ల్యూఏనెట్ అనేది మార్కెట్‌లోకి ముందుగానే ఎక్స్‌చేంజ్‌లోకి వచ్చేసింది కాబట్టి చాలామంది కూడా ఆటోమేటిక్‌గా పబ్లిసిటీ జరుగుతుందనమాట. డబ్ల్యూఏనెట్‌ని ఎవరైతే మైనింగ్ చేస్తారో డబ్ల్యూఏనెట్‌ని ఎవరైతే ఇక్కడ ట్రేడ్ చేస్తారో అంటే బయింగ్ అండ్ సెల్లింగు వాళ్ళందరూ కూడా తెలుస్తుందనమాట. ఇది ఒరిజినల్ టోకెన్ కాదు. ఇది ఒక వ్రాప్డ్ టోకెన్ అనుకుంటారండి. సో, ఖచ్చితంగా ఇదైతే ఒరిజినల్ టోకెనా కాదా అంటే 100% ఇదైతే ఒరిజినల్ టోకెనేనండి. సో, చాలామంది కూడా ఇది అసలు మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన టోకెనే కాదని కొంతమంది అనుకుంటున్నారండి. అలా ఏం కాదు. ఇది మన ప్రాజెక్ట్ వాళ్ళు లాంచ్ చేసిన అఫీషియల్ టోకెన్ అండి. ఇది రియల్ టోకెనే, ఎటువంటి ఫ్రాడ్ ఏం కాదనమాట. ఇది మన టోకెనే, ఇది రియల్ టోకెనే. దీన్నైతే ట్రేడ్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కలిసి అవి 2 అనుసంధానించబడిన ఆర్థిక వ్యవస్థలను నిర్మించబోతున్నాయి.
సో, ఈ విధంగా ఏనెట్ అనేది మనకైతే మైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. డబ్ల్యూఏనెట్ అనేది మనకైతే మార్కెట్‌లో ట్రేడ్ చేసుకోవడానికైతే అవకాశాన్నయితే ఇవ్వడం జరిగింది. ఇది దేనికి పనికొస్తుందంటే, మన ఏనెట్ టోకెన్ అనేది మనం 1000 మైనింగ్ సెషన్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకు సంబంధించిన టోకెన్స్ అయితే మార్కెట్‌లో సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాం కదండీ! సేమ్ అదే టైంకి ఈ యొక్క డబ్ల్యూఏనెట్ అనేది ఏ ప్రైస్‌కి అయితే ట్రేడ్ అవుతుందో మార్కెట్‌లో, ఈ ప్రైస్ గాని, ఇంతకు మించిన ప్రైస్ గాని మనకైతే దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మన ఏనెట్ టోకెన్‌కి. మన సంవత్సరం వరకు కష్టపడి ఒక 2, 3 కాయిన్లు సంపాదించినట్లయితే మనకి ఆల్రెడీ డబ్ల్యూఏనెట్ అనేది ఎంత ప్రైస్‌కి అయితే మార్కెట్‌లో ట్రేడ్ అవుతుందో అంతకంటే ఎక్కువ ప్రైస్ గాని, లేదంటే అదే ప్రైస్ గాని మనకైతే సేల్ చేసుకున్నప్పుడు అమౌంట్ రావడానికి ఛాన్స్‌లు అయితే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి డబ్ల్యూఏనెట్ అనేది ఒక $100కో, $500కో ట్రేడ్ అవుతుంది అనుకుందాం మార్కెట్‌లో. మీ దగ్గర ఏనెట్ అనేది సేల్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది 1 ఇయర్ తర్వాత. సో, అప్పుడు మీకైతే ఎగ్జాక్ట్‌గా ఈ డబ్ల్యూఏనెట్ అనేది $500 ఉంటే అంతే అమౌంట్ మీకు వస్తుంది. లేదనుకుంటే అంతకు మించి వస్తుంది కానీ దానికైతే తగ్గైతే రాదని చెబుతున్నారండి. సో, ఈ విధంగా ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌లో ఒక సరికొత్త కోణం అయితే మనకి ఈ విధంగా వ్రాప్డ్ కాన్సెప్ట్ ద్వారా వీళ్ళైతే తీసుకురావడం అయితే జరిగిందండి. సో, అందుకే చెబుతున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే అసలు మిస్ అయితే చేసుకోవద్దు. ఫ్రీ మైనింగ్ మాత్రం చేసుకోండి. దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్‌లు గానీ, పెట్టుబడులు గానీ, కాయిన్ ట్రేడ్ చేయడం గానీ ఇవేం అక్కర్లేదండి మనకైతే. ఫ్రీ మైనింగ్ మాత్రం అసలు ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. దాన్నైతే అందరూ కూడా గమనించండి. ఇంకా చాలామందికి దీంట్లో కొన్ని కీ కాన్సెప్ట్‌లు అయితే ఉంటాయండి. అవి కూడా చెప్పుకుందాం. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనం కేవైసీ చేసుకోవాలా? అక్కర్లేదా? అంటే 100% మనమైతే ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే కేవైసీతో పనైతే లేదండి. సో, హ్యాపీగా మనమైతే ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి కేవైసీ అయితే లేదని వీళ్ళైతే మనకి క్లారిటీగా ముందే చెప్పేశారు. ఎందుకంటే మనకి ఒక మైనింగ్ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత గానీ, కొంత టైం తర్వాత గానీ చెబుతారు. దీంట్లో కేవైసీ ఉంది చేసుకోవాలని. కానీ వీళ్ళైతే ముందే చెప్పేశారండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇంకా దాంతో పాటు ఈ యొక్క ఏనెట్ వాళ్ళకైతే ఓన్‌గా వాలెట్ అయితే ఉంది. దాంతో పాటు వీళ్ళు ఓన్ డీఎక్స్ కూడా, ఓన్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారండి. సో, దీనికైతే చాలా చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్‌కి అయితే. సో, అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే ఎవరు కూడా ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దని చెబుతున్నారండి. సో, ఈ విధంగా ఏనెట్ అనేది 2 డ్యూయల్ టోకెన్ ఎకానమీ అండి ఇదంతా కూడా. సో, మనకి డబ్ల్యూఏనెట్ అనేది మార్కెట్‌ని అయితే నడిపించబోతుంది వెనకాలుండి. ఏనెట్ అనేది మనమైతే మార్కెట్‌లో ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇది లేయర్ 1 కాయిను. ఈ డబ్ల్యూఏనెట్ అనేది వెబ్3 ఎకానమీ అనమాట. మనకంటూ ఒక ఆర్థిక వ్యవస్థ అయితే ఉండాలి. దాంతోపాటు ఏనెట్ అనేది ఒరిజినల్ ఏనెట్ అనేది లిస్టింగ్ అయ్యే టైంలోపు, మార్కెట్‌లోకి వచ్చే టైంలోపు డబ్ల్యూఏనెట్ అనేది ఒక పునాదిగా మార్కెట్‌లో ఉంటుందండి. సో, ఇది ఎంతైతే ప్రైస్ అయితే రన్ అవుతుందో ఆ రోజుకి, ఇంతకు మించిన ప్రైస్‌కే మనకి ఏనెట్ అయితే లిస్టింగ్ అయితే కాబోతుందనమాట. సో, ఇది వ్రాప్డ్ కాన్సెప్ట్ అనేది ఇందుకు మనకి బాగా హెల్ప్ అయితే అవుతుందండి. సో, అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఖచ్చితంగా ఎవరైతే మిస్ చేసుకోవద్దు అనే పాయింట్ అయితే చెబుతున్నారండి. వీళ్ళైతే మనకి క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీ మైనింగ్ మాత్రమే మన యొక్క మొబైల్‌లో చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత మనకి 1000 సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీటిని మనం సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే వస్తుందండి. సో, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీకు మార్కెట్‌లో ఎంత ప్రైస్‌ని కూడా చూద్దాం ఒకసారైతే. సో, ఇదండి మన యొక్క ఏనెట్ తాలూకు అన్న అఫీషియల్ మార్కెట్ ప్రైస్ అండి. సో, ప్రెజెంట్ అయితే ఈరోజు $32.25 అయితే ఉంది ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ అనేది. సో, ఈ విధంగా మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క టోకెన్ అనేది 2,10,00,000 మాత్రమే సప్లై వచ్చేసి. దాంట్లో అయితే సగం కేటాయించారు ఈ యొక్క వ్రాప్డ్ కాన్సెప్ట్ కోసం. 1,10,00,000 టోకెన్లు అయితే ఇక్కడైతే ఉంటాయండి ట్రేడ్ చేసుకోవడానికి అయితే. చాలామంది అయితే సొంత అమౌంట్‌తో ట్రేడ్ అయితే చేస్తున్నారన్నమాట. అందుకే ఇది $32 అయితే వాల్యూ మార్కెట్‌లో మనకైతే స్టేబుల్‌గా ఫిక్స్ అయితే కావడం జరిగిందండి. సో, 25 నుంచి 30కి వచ్చింది. 32 నుంచి అయితే ఈ విధంగా మారబోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క టోకెన్ అనేది ఆల్రెడీ ట్రేడింగ్‌లో ఉంది కాబట్టి మీ కాయిన్‌కి అయితే మీరు 1000 సెషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే సెల్ చేసుకోవచ్చనమాట. కాబట్టి అందుకే చెబుతున్నాను. దీన్నైతే ఖచ్చితంగా ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. మీరైతే అనుమానాలు పడి ఈ ప్రాజెక్ట్‌కి అయితే దూరంగా ఉండవలసిన అవసరం లేదండి. అనుభవాలు ఏమీ అక్కర్లేదు. హ్యాపీగా ఈ ప్రాజెక్ట్‌లో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే చాలా డెప్త్ అయితే ఉందండి. ఇది ఇప్పుడు కాదండి, రానున్న కాలంలో తెలిసిపోతుందన్నమాట అందరికి కూడా. సో, అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. దీంట్లో ఉన్న డ్యూయల్ టోకెన్ ఎకానమీ గురించి అయితే, ఇంక దాంతోపాటు కేవైసీ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. ఇది సో, ఈ వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.